నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుడి యొక్క చంద్రమండలానికి అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అనుగ్రహమా ఆగ్రహమా అనే అంశంలో మానసిక ప్రశాంతత మీద, కుటుంబ సంబంధాల మీద, ఆధ్యాత్మిక మీద, ధ్యానము, కాన్సన్ట్రేషను వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చూసే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు రాత్రి వరకు. రాత్రి సమయం తరువాత చివరిలో మిథున రాశిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము భావోద్వేగాల మీద, అంటే మనసు మీద ప్రభావము. ఈరోజు చంద్రుడికి అధిపతి అయిన రోజు కాబట్టి ఈరోజు భావోద్వేగాల మీద, కోపము, శాంతము లేదా సహనము, ఓర్పు, ఆవేశము ఇలాంటి వాటి ఎమోషనల్ గా ఉండే దాని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సోమవారము అంటే మీ అధిపతికి ఎవరు చంద్రుడికి ఇష్టమైన రోజు. ఈ రోజు మీకు శాంతి, ఆధ్యాత్మికము, ధైర్యంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉండబోతోంది. ఏ కార్యం చేసినా సక్సెస్ఫుల్ గా జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ధనపరంగా లాభాలు కనబడుతున్నాయి. సుదూర బంధువుల నుంచి, అంటే మీ దూర బంధువులు కావచ్చు, బంధువుల దగ్గర నుంచి ఏదైనా ఒక శుభ వర్తమానం కానీ లేదా ఏదైనా ఒక శుభ వార్త కానీ వినేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది కలిగేటట్టుగా కనిపిస్తోంది. చంద్ర ధ్యానం చేసుకోండి, అంటే చంద్ర భగవానుని ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా పాలు చక్కెరతో శివుడికి మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీ నాయకత్వం మీద గౌరవము, నమ్మకము కలుగుతుంది. స్నేహితుల మద్దతు మీకు చాలా ఎక్కువగా ఈరోజు వాళ్ళు చాలా మీకు సపోర్ట్గా ఉండేందుకు అవకాశం ఉంది. మీరు ఏ సలహా అడగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారిని సంప్రదించి చేసినట్టయితే సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. ఆర్థికంగా శుభ సూచన కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు కానీ వచ్చేందుకు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యదేవుణ్ణి ప్రార్థించుకుంటూ అర్ఘ్యం ఇచ్చుకుంటూ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని, బీజ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అది ఉదయం పూట. అయితే మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శుక్రుడు ప్రేమకు, శాంతికి, ధనానికి, ఆరోగ్యానికి, అందానికి ప్రతీక కాబట్టి కుటుంబ పరంగా ఆనందంగా ఉండబోతోంది. ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. పాత సమస్యలు ఏవైనా ఉంటే మీకు గతంలో అవి తొలగిపోయి సమస్యలు పరిష్కారం అయిపోయే దిశగా ఈ రోజు ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొద్దిగా అలసట ఉంటుందే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా పసుపు పువ్వులతో శివుణ్ణి అర్చించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు లేత పచ్చ రంగు.